నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? అంజయ్య. అంజయ్ గారు. ఏది ఆటో డ్రైవింగ్? ఆటో డ్రైవింగ్. ఎప్పటి నుండి? మా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుండి. సొంతంగా లోన్ తో కొన్నావా ఎట్లా? సొంతంగానే ఉన్నా. ఓకే. సో ఎట్లుంది మరి ఆటో బిజినెస్ ఎట్లుంది? ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టారు. అంతా గిరాకులు లేకుండా అయిపోయినాయి. మొత్తం గిరాకులు లేకుండా అయిపోయినాయి. యాగం అయింది మొత్తం. ఆటో మీద వెళ్తారు మాకు. ఇంట్లో మా ఒక్కనే వేస్తాం. భూమి లేదుగా, మొత్తం దీని వెళ్ళాలి మాకు. ఇంతకుముందు 800 900 వచ్చేది, ఇప్పుడు 200 కూడా వస్తుంది. వస్తారు. రోజు మొత్తం ఉండాలి ఇక్కడ. పొద్దుగాల వచ్చి సాయంత్రం దాకా ఉండాలి. ఫ్రీ బస్ వల్లనే. ఫ్రీ బస్ ఇప్పుడు ఎవరైనా వచ్చినా అంటే బస్సు గురించి ఆగుతారు. అవతల వెళ్ళిపోతారు. ఇక ఊళ్ళో అక్కడి నుంచి వచ్చినా మళ్ళీ బస్ ఫ్రీ బస్కి వస్తారు. ఎక్కడైనా మాకు ఉత్తది అయితే ఇక్కడ మాకు సీలు పెట్టి మొత్తం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చినాక ఆటోలో పొట్టగొట్టినట్టు ఆటోలో పొట్టగొట్టినట్టేముంది. ఆటోలో పొట్టగొట్టినట్టేముంది. అసలు ఏది లేదు అసలు. మీ ఆటోలకి ఏదో సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు ప్రభుత్వం. 12,000 లేవు, ఏది లేదు అన్నారు కానీ ఏది లేదు ఇంతవరకు అయితే. ఊసే లేదు. ఆటో యూనియన్ వాళ్ళు కూడా హైదరాబాద్ లో బాగా ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తారు. ఏది చేసినా కానీ ఆయన ఏది శంకం చేస్తాడు. ఆయన శంక చేస్తాడు. మేము ఇక్కడ కూడా చేసినాం, ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. ఏది లేదు. ఆయన ఓట్లు వేసినాం కానీ చేసినాం అంటే చేసినాం. ఇక 2 సంవత్సరాలు టీఆర్ఎస్ వచ్చింది. ఇక ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఈసారన్నా గెలుస్తున్నాం, చూద్దాం ఛాన్స్ కానీ పాలన వేయలే అనిపించలే, మాకు మంచిగా అనిపించలే. అంతే ఉత్తగత అయిపోయింది. చేయకూడదు వేసినా చేయకూడదు అయిపోయింది. ఐదే అయిపోయినాయి. 6 గంటల కానీ అది చేసింది ఒకటే చేసిన ఆయన. ఇప్పుడు ఏది ఇప్పుడు రైతులకు ఏది లేదు. ఇప్పుడు మా ఆటోలకు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన ఆటోలో పుట్టకొచ్చిండు. ఇప్పుడు ఏది ఏముంది ఇప్పుడు ఆయన చేసింది? ఆయన ఆయన అనేది కానీ అది చేసేలే శాఖ ఆయన అంటే కానీ ఇచ్చేలేదే లేదు. ఏదో వాళ్ళ వరకు వాళ్ళు ఉన్న వరకు వాళ్ళు చూసుకుంటారు కానీ అది ఎక్కడ బయటకి ఏది కాలేదు. ఏది లేదు. ఇప్పుడైతే బోస్ అయింది మాకు. అంతా ఇష్ట అయిపోయింది. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండే మరి ఇక్కడ? ప్రభుత్వం మంచిగా. ఇప్పుడు ఆయన రోడ్లు వేసిండు, కాళ్ళు నీళ్ళు ఇచ్చిండు, ఆయన కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆయన మంచిగా చేసిండు. ఆయన ఏది ఆయన ఇచ్చేయలేదు, ఖర్చేయలేదు. అది ఏది లేదు. గ్యాస్ ఇప్పుడు 830 రూపాయలు తీసుకుంటుండు. 500 రూపాయలు అంటే 830 రూపాయలు పెంచిన వాళ్ళ ఏది పడుతుంది. సబ్సిడీ లేదు. 34 రూపాయలు వస్తాయి లేదా. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు మాట్లాడి ఉత్తే మాటలు అన్ని ఉత్త మాటలు. అవును అంటుండు కానీ అది ఏది కావాలి కాబట్టి అది అంటే కావాలి కదా. పూర్తి గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. రావాలి, చూడాలి. ఇప్పుడు సీసీ రోడ్లు అక్కడ సీసీ రోడ్లు లేవు, ఏది లేదు. మరి మీ మంత్రి ఏం చేస్తాడు ఇక్కడ? రోడ్ల భవనాల శాఖ మంత్రి ఇచ్చిళ్ళు. మరి ఆయన మంత్రి వచ్చి ఏం చేస్తాడు? మంత్రిగా అక్కడ పైనుంచి రాని మంత్రి చేస్తాడు. పైనుంచి వచ్చినా మంత్రి చేస్తాడు కదా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నేను దగ్గర ఉండి చేపిస్తా, మన ప్రభుత్వం వస్తే మన రాజ్యం వస్తా అన్నాడా? అంతా అంటారు, ఉత్తమాలు అంటారు. మనం కూడా అంటాం, అవతల దొరుకుతాం. అది కావాలి కదా, చేయాలి. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కూడా అంటే భూపాల్ రెడ్డి ఉండే కానీ అప్పుడు కొద్దిగా అయినాయి పనులు అయినాయి. పైన పాలన మంచిగా కొద్దిగా అయినప్పుడు. ఇప్పుడు రోడ్డు కానీ మంచిగా నల్గొండ కనిపిస్తుందంతా గత ప్రభుత్వంలో అయిన అభివృద్ధి. ఇప్పుడు ఈ సంవత్సరంలో గత ప్రభుత్వం అయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది. అదంతా కేసీఆర్ చేసిన ప్రభుత్వం అయింది. వచ్చినాక ఈ సంవత్సరంలో ఏం చేసింది? ఏం లేదు. ఆయన చేసినది ఏది లేదు. వస్తాడా ఊరికి? ఏదైనా సమస్యలు ఉందన్న ఎవరైనా పిలిచినా ఏది మా ఎమ్మెల్యేనా లేకపోతే వస్తాడు పోతాడు కానీ ఆయన పైన అభివృద్ధి ఏంది? ఈయన మాత్రం వచ్చేం చేస్తా చెప్పు? వస్తాడు, చూస్తాడు, చెప్తాడు, అది చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. అభివృద్ధి లేదు మాత్రం ఈయన మాత్రం చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది, ఇన్ని పథకాలు అమలు కాలేదు, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి. సో మరి సర్పంచ్ ఓట్లల్లో మళ్ళీ అదే ప్రభుత్వం సైడ్ ఉంటారా? మళ్ళీ ఏమైనా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఇంకా ఆ రోజు ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఒకటి చాలా వరకు అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇప్పుడు వ్యక్తి బట్టి చేస్తున్నామట. ఇప్పుడు ఊళ్ళో మాకు గౌడ్స్ శ్రీనివాస్ గౌడ్స్ ఉండు. ఆయన అప్పటి నుంచి అయినా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ మనిషికైనా మంచి వస్త్రం మాట్లాడితే మంచిగా ఇస్తారు. కానీ పైన పాలన అయితే అది వేస్ట్ పాలన. ఈ గ్రామానికి అయితే శ్రీనివాస్ గౌడ్ మంచి పని చేస్తారు, మంచిగా చేస్తారు. ఊళ్ళో ఇప్పుడు జెడ్పీసీ మంచి పనులు చేస్తారు. ఆయన పార్టీ విధంగా ఏం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమీ లేదు.
ఏ పని చేసిపోదు, మాకు ఏదైనా కావాలని చేసిపోదు. కానీ ఇక పైన ప్రభుత్వం అంటే ఏది లేదు, మాకు ఆటోలకు ఏది లేదు, ఏది ఇప్పుడు మొత్తం మనం ఒకటి మట్టి పెట్టేది. ఇక ఇప్పుడు పొద్దున నుంచి చేస్తే డబ్బులు మాకు ఇవి వచ్చినాయి, ఇవి మిగిలినాయి. లాస్ట్ 40 రూపాయలు వచ్చినాయి. ఇవి పోతాంటేనే అయిపోతాయి. పోతాయి, చాయ్ ముందు కూడా రావి 40 రూపాయలు. గుడికి పోతాయి ఇక. గుడికి పోతాయి, సార్ అయితే గుడికి పోతాయి. అంతే. ఓకే. అవును, రైతు బంధు మర్చిపోయినా. రైతు బంధు సంగతి ఏంది? ఇక రైతు బంధు అంటే మాకు భూమి లేదు, రైతు బంధు అయితే ఎవరు వేయలేదు అంటారులే, ఎవరు వేయలేదు. మాకు లేవంటే మాకు లేదు, మాకు వస్తారు మాకు వస్తారు, కానీ మాకైతే లేదు, ఆ భూమి లేదు, మాకైతే తెలియదు. అది కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, అన్ని అన్న మాటలే కానీ ఉన్న మాట తెలియదు. అవునవును. ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఎంతో శాంక్షన్ చేసిరుగా. చేసిరు కానీ ఇప్పుడు ఫోటోలు కొట్టుకోపోతురు, అది ఎన్నడో అది. అంతే. ఇక కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టు. అది డబుల్ బెడ్రూమ్ అటే ఉంది. ఓకే. సో అంటే కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుందంటారా? కొంత ఉంది. ఈసారి రాడిగా రేవంత్ రెడ్డి అనేది రాడిగా. థ్యాంక్ యూ.